మన అనకపల్లి నోకలంతల గుడి కూడా ఉన్నాం. బడ్డీ అయితే ఇప్పుడు వచ్చే రాజనగరం లోడ్ అయ్యింది. పౌడర్ బ్యాగులు 50 కేజీల పౌడర్ బ్యాగులు వచ్చే కంట పెంచి లోడు. అయితే లోడ్ అయ్యేసరికి లేట్ అయ్యింది, దానివల్ల వీడియో తీయడం అవ్వలేదు. మనం అయితే ఇప్పుడు బయలుదేరుదాం. ఈరోజు వచ్చి శివరాత్రి, అందుకోసం కొద్దిగా ట్రాఫిక్ తక్కువగా ఉంది. దుకాణాలు కూడా చాలా దుకాణాలు తెలిసి లేవు. చాలా దుకాణాలు చాలా అందరూ గోవులు పిల్లలు గట్రా ఉంటారు కదా, అందుకోసం చూడండి లేడీస్ గోవులకి వెళ్ళడం రావడం గట్రా జరుగుతుంది. అవునా, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. టైం వచ్చి 1 గంట అవుతుంది. ఇక్కడ భోజనం చేసుకోండి, అలా జాయి వెళ్ళిపోతే టైం సరిపోద్ది. ఇప్పుడైతే పాత పబ్బుల్లో ఉన్నాం. పాత పబ్బులే ఈ ఆంజనేయస్వామి బొమ్మ కాడ ఆపుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ బయలుదేరిపోయినాం. రేపు అల్లుడికి మళ్ళీ అన్నాం ఊర్లోకి పోతే, అందుకోసం ఇదిగోండి వంట చేసుకుంటున్నాం. రైస్ పెట్టేసి పెరుగన్నం తినేసి బయలుదేరుదాం. ఇదైతే అంబోదల ఘాటీలో ఉన్నాం. రోడ్లు ఎలా ఉన్నాయి, కొద్దిగా రోడ్లు అయితే తయారవుతున్నాయి కానీ చాలా దారుణంగా ఉన్నాయి. వెడల్పు చేస్తున్నారు, ఇలా కొండల గట్ట వచ్చి తయారవుతుంది రోడ్లు. మధ్యలోనే రోడ్డు అవ్వలేదు, ఈ చివర ఆ చివర రోడ్లు బాగా ఎడలు కట్టారు, బాగా అయింది. ఇప్పుడైతే మన సత్తిగడ్డ జంక్షన్ కూడా ఉన్నా. అంబోదల ఘాటి దిగిన తర్వాత టీ కోట్లు కూడా స్పీడ్ టైర్లు అయితే చెక్ చేసుకున్నాం. టైర్లు బాగున్నాయి. టైం వచ్చి 3 అవుతుంది. టీ తాగి బయలుదేరుదాం. నైట్ జర్నీ ఎందుకంటే బాగుంటుంది కదా, అందుకోసం పగలైతే ఇబ్బంది అవుతాం. మనం వచ్చి ఇప్పుడు భవానీపట్నం బైపాస్లో ఉన్నాం. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ ఏదో అయిందంట, అందుకోసం రాత్రి నుంచి బొల్ల ఆఫీసరు అయితే క్లియర్ అయ్యింది. చూడండి ఇప్పుడే క్లియర్ అయ్యింది. పోలీసులు మొత్తం జనం ఎక్కడే ఉంటారు. ఇటు అయ్యిందట, మనిషి చనిపోవడం ఏదో జరిగింది. అల్వడం పాయింట్ అయితే దగ్గరలో ఉన్నాం, 70 కిలోమీటర్లు ఉంది ఈ ఊరనే. Take the next right at Char Chowk onto Sindikila Main Road, State Highway 42. రోడ్డు కరియర్ ముందల ఈ జంక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే నేరుగా కంట బెంచి పోతాం. కంట బెంచి అక్కడి నుంచి వచ్చి 60 కిలోమీటర్లు అంత వస్తుంది, 60-50. ఐడియా లేదు. చూడండి స్పీడ్ బ్రేకర్లు ఒరిస్సాలో అయితే మాత్రం ప్రతి ఒక్క జంక్షన్ కాడ స్పీడ్ బ్రేకర్ గ్యారంటీగా ఉంటుంది తప్పనిసరిగా, ఎందుకంటే స్పీడ్ కంట్రోల్ కోసం. ఇదే మనం వచ్చే జంక్షన్. Continue on State Highway 42 for 16 kilometers. కంట బెంచ్ వచ్చి 32 కిలోమీటర్లు. ఈ జంక్షన్ కూడా కట్ చేసుకోవాలి. రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న ఊర్లు అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మరి బెంచ్ మందులు ఉన్నాం. చూడండి బోర్డర్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడేమో రైట్కి వెళ్తే కేసింగ్ వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే కంట బెంచ్ వెళ్తున్నాం. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ ఎదరికి వెళ్ళిన వెంటనే మళ్ళీ రైట్ కట్ చేసుకోవాలి. అలాగైతే అప్పుడు In 400 meters, slide right onto State Highway 42.
వస్తుంది. 25-20 కిలోమీటర్లు వస్తుంది. చూడండి ఇక్కడనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది బొమ్మ. ఆ బొమ్మ కూడా రైట్కి కట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోతాం. కరియరా రాజకరియరా ఏదో Continue on State Highway 42 for 21 kilometers. రైట్ కట్ చేసుకోవాలి ఇక్కడ. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. రాత్రి అయ్యేసరికి లేట్ అయిపోయింది, అందువల్ల రాత్రి వీడియో తీయడం అవ్వలేదు. ఇప్పుడు లోడ్కి అయితే వచ్చాం. లోడింగ్ పాయింట్ ఇక్కడ మనకు తౌడు లోడ్ అవుద్ది మండపేటకి. ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.